ఇప్పుడు మటుకైతే ఇప్పుడు ముందు ముందు ఏమైనా చేస్తే చెప్పలేము. 2 ఇయర్స్ అయితే అయిపోయింది. దాని గురించి అయితే ఇంత మటుకైతే ఏం ప్రసంగం రాలేదు. ఇక ముందు ముందు అనేది చూడాలి. అంటే చాలా ధీమాగా చెప్పిన కేటీఆర్ పని కూడా ఇప్పుడు అయిపోయింది అని చెప్పేసి వినిపిస్తుంది కదా. అంటే గ్రామ పంచాయతీల్లో చూసుకుంటే బీఆర్ఎస్ మొత్తం కూడా పడిపోవడం జరిగింది. కాంగ్రెస్ 80% రావడం జరిగింది కదా. మరి ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. మరి బీఆర్ఎస్ పని అయిపోయినట్టు అని అంటారు. ఏం బీఆర్ఎస్ పని ఏం అయిపోలేదు. మొన్న కేసీఆర్ గారు వచ్చారు, మాట్లాడారు. దాని గురించి హైదరాబాద్‌లో ఉంటా అన్నారు. మళ్ళీ ఫామ్ హౌస్ వెళ్ళిపోయారు. అది దేని గురించో కారణం తెలవదు కానీ, దాని గురించి ఇంకేమన్నది తెలియదు. చెప్తుండొచ్చు ఇంకా. అంటే కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది కదా కేసీఆర్ గారు. అంటే ఇప్పుడు ప్రతిపక్షం అని మాట్లాడారా, అధికారంలో ఉన్న వారిని అలా దూషించకూడదు అని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి చాలా కేసుల మీద గురించి కూడా చెప్పడం జరిగింది కదా. మరి ఇటు సైడ్ అపోజిషన్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? మేడం ఆయన పేరు పెట్టి అయితే అనలేదు. కానీ అన్నాడు కానీ ఆయన పేరు పెట్టి అనలేదు. రేవంత్ రెడ్డి అని చెప్పి అనలేదు. దాని గురించి అయితే ఇంకా ఏం తెలియదు. దాని గురించి చెప్